చెప్పే ఉపమానం ఏంటంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నదట. చదువునానా. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఒక ద్రాక్ష తోటలో పని చేసుకోవటానికి మొదట వెళ్ళినప్పుడు కొంతమందిని పంపించాడు. దాదాపుగా 6 గంటలకో, మరి 7 గంటలకో, 8 గంటలకో కొందరిని తీసుకుని, అయ్యా నా ద్రాక్ష తోటలో పని ఉంది, ఆ పని చేయాలని చెప్పేసి ఒక 10 మందినో తీసుకువెళ్ళి ఉంటాడు. ఆ 10 మందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని సరిపోతుంది. కానీ తీసుకువెళ్ళిన ఆ 10 మందితో చేయించుకోవచ్చు కదా. మరలా 9 గంటలకు వచ్చి కొంతమందిని ఎందుకు తీసుకుని వెళ్ళాడు? 12 గంటలకు వచ్చి కొంతమందిని ఎందుకు తీసుకెళ్ళాడు? 3 గంటలకు వచ్చి కొంతమందిని ఎందుకు తీసుకెళ్ళాడు? 5 గంటలు కూడా వచ్చి కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. ఇలా తీసుకుని వెళ్ళి తన ద్రాక్ష తోటలో పని చేయించుకున్నాడు. మొదట వెళ్ళిన వాళ్ళు ధనిలు అంటారా లేకుంటే అనిలు అంటారా చెప్పాలి. ఇప్పుడు సమయానికి ఒకవేళ నువ్వు ఊరు వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకున్నావు, కొంచెం అటు ఇటుకి వెళ్ళినా నీ ట్రైన్ నీకు అంటే సమయానికి సీట్ నీకు ఉంటుంది. అలా కాకుండా అడవుడిగా మన ఆ సమయానికి వెళ్ళాలని చెప్పేసి అనుకుని టికెట్ తీరా చూస్తే ఉండదు. అప్పుడు వెళ్ళాలనుకున్న అవకాశము దొరకని పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి. అలా ముందు వెళ్ళిన వ్యక్తి ఒక రకంగా ముందు అవకాశం దొరికిన వ్యక్తి ధన్యుడిగా భావించాలి. తర్వాత మరలా 9 గంటలకి ఆ సంత వీధిలోనికి వెళ్ళి చూస్తే మరికొంతమంది కనబడితే వారిని కూడా పిలుచుకుని, నా ద్రాక్ష తోటలో మీరు పని చేయండి, ఏమి న్యాయమో మీకు అది ఇస్తా. వీళ్ళు అడుగుంటారు మొదట వాళ్ళని, బాబు మీకు ఎంత ఒప్పుకున్నారు లేకుంటే అని చెప్పేసి దినమునకు 1 దేనారం అని చెప్పుంటారు. వీళ్ళు కూడా అనుకుంటుంటారు, సరే మనకు కూడా దేనారం ఇవ్వకపోయినా కనీసం దానిలో ఎంతో కొంత కొంచెం తగ్గించి ఆయన ఇస్తారు అని చెప్పేసి ఒక నమ్మకము వారు కలిగిన వారుగా ఉండి ఉంటారు. మొదట వెళ్ళిన వారు, తర్వాత రెండో పర్యాయం వెళ్ళిన వాళ్ళు వెళ్ళటం వలన మొదటి వారికి కొంత పనిలో వెసులుబాటు అంటే భారం తగ్గటం సహజం. ఎక్కువ మంది అయ్యారు కదా, ఒక పనిని ఇద్దరు చేసే పనిని నలుగురు చేయటం ఈజీగా ఉంటుంది, కొంచెం ఇంకా శ్రేష్టంగా చేయవచ్చు. అలాంటిది వారు వెళ్ళేద్దరు కొంచెం వాళ్ళకి భారం తగ్గవచ్చు, ఇంకా మంచిగా చేద్దామని ఒక ఆలోచన ఉండవచ్చు. తర్వాత మరలా 12 గంటలకి మరికొంతమంది వచ్చారు, మరి ఇంకా వచ్చారని చెప్పేసి ఇంకా మన బరువు తగ్గుతుంది కదా, భారం తగ్గుతుంది కానీ వాళ్ళు భావించి సంతోషపడవచ్చు. ఆ పని విషయంలో అలా మరొకళ్ళు వచ్చారని చెప్పేసి తర్వాత 3 గంటలు కూడా మరికొందరు వెళ్ళినారు. తర్వాత 5 గంటల సమయంలో కూడా వెళితే వారిని అడుగుతున్నాడు అక్కడ, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని చెప్పేసి అంటే, ఎవరును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదు. 7వ వచనంలో కనబడుతుంది, వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనరి. అందుకు అతడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, సాయంకాలం అయినప్పుడు చాలన అక్కడ చివరిగా 5 గంటలకు కూడా వెళ్ళి వారిని తన ద్రాక్ష తోటలోకి పంపించాడు. వెళ్ళి మీరు పని చేయడానికి అయిపోయింది, పని అయిపోయింది. చివరాగరికి అక్కడున్న ఆ గృహ నిర్వాహకుడిని పిలిచాడు. మొదటి వచ్చిన వారి మొదలుకొని చివరి వచ్చిన వారి వరకు కూడా వారికి కూలి ఇవ్వమని చెప్పేశాడు. ఆ గృహ నిర్వాహకుడికి ఆయన పిలిచి మొదట
వచ్చిన వాళ్ళని కాకుండా చివరి వచ్చిన వాళ్ళని పిలిచాడు. పిలిచేసి వాళ్ళకు ఒక దేనారం ఇచ్చారు. ఇది చూసిన మొదట వచ్చిన వాళ్ళు, అమ్మో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసారు, దేనారం చొప్పునిచ్చారు. మనం ఉదయం అనంగా వచ్చి చూడండి, ఆ మాట కనబడుతుంది, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునిరి గాని వారికి ఒక్క దేనారము చొప్పునే దొరికిను. చూడండి, మొదట మనం వచ్చాము, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక దేనారం చొప్పున ఇచ్చాడు. మేము ఎప్పుడో ఉదయం అన్నంగా వచ్చాము, ఇంకా మాకు ఎక్కువ దొరుకుతుందేమో అని చెప్పేసి అని ఒకలాంటి దురాశ అంటారా, ఆశ అంటారా, అది చెప్పాలి. వారితో వడంబడికి ఉంది, ఒక ప్రమాణం ఉంది, ఒక నిబంధన ఉంది. వీరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు, ఒక్క మాకేమైనా ఎక్కువ ఇస్తాడని చెప్పేసి అనుకుంటే అందరికీ సమానంగానే ఇచ్చాడు. 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, 3 గంటలు వచ్చిన వాళ్ళకి, 12 గంటలు వచ్చిన వాళ్ళకి, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ వెళ్ళినాడు. అది చూసిన వారు నొచ్చుకుంటున్నారన్నమాట. చదువునన్నా. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. చూడండి, సణుగు కొనవచ్చా చెప్పాలి. తాము వడంబడికి చేసుకున్న ప్రకారం కంటే తక్కువ ఇస్తే ఒకవేళ అలా మాట్లాడవచ్చు. తాము ఏదైతే వడంబడికి చేసుకున్నారో ఆ వడంబడికి ప్రకారము ఆయన మాట తప్పకుండా ఇచ్చాడు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇలాగ ఇచ్చారని చెప్పేసి అని వారు వాపోతున్నారు. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నదని చెప్పి ఆ పరలోక రాజ్యములో ఎలాంటి హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఎవరు ఆ కృపను పొందుతారో, ఎవరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారో, చివరి గడియలలో వచ్చిన వాళ్ళు కూడా దాదాపుగా ఉదయం 8 గంటలకు 6 గంటలకు వెళ్ళి 5 గంటల దాకా ఉన్న వాళ్ళు ఈ పని దొరకకపోగా ఎంత నిరాశ చెంది ఉంటారు, ఎంత బాధకు గురై ఉంటారు, ఎంత వేదనకు గురై ఉంటారు, ఎంత కృంగుబాటు గురై ఉంటారు. అయ్యో మాకు పని దొరకలేదు, మా బిడ్డలను పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, మాకు అవసరాలు తీరే పరిస్థితి లేదని చెప్పేసి ఎంతో వేదనకి గురై ఉంటారు. వీళ్ళు మొదటగానే ఆల్రెడీ ఎక్కేశారు బండి, వీళ్ళకి ఇక భయం లేదు. కానీ ఎప్పుడైతే వారు చెందిన ఆ వేదనను బట్టి, లేదా వారు వెళుతున్న ఆ యొక్క సమస్యను, లేకుంటే ఆ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంతగానో వేదన చెంది ఉని ఉంటారు. దేవుని యొక్క ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి చివరి గడిలోనైనా నాకు అవకాశం దొరికితే బాగుండు అనే ఆ ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి రాగలుగుతామో, కనీసము కొంచెం సమయమైనా సరే దేవుని సన్నిధిలో గడిపితే బాగుంటుందని మనం తలస్తామో, అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఆచారంగా, అలవాటుగా అనే విధానముతో మనము వెళ్ళి మనముగా మనం ఉంటే, మన ఆలోచనలు, మన మనసు, లేదా మన యొక్క విధానము మార్చుకోకుండా అందరికంటే ముందు వచ్చినా, లేకుంటే ఏదో మనం చేసినప్పటిని కూడా దాని వలన ఎలాంటి ప్రయోజనం మనం పొందలేము. ముందు రావద్దని నేను అనట్లేదు దాని విషయంలో, కానీ దేవుడు నాకు ముందు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ప్రభువును స్తుతించాలి కదా, ప్రభువును గణపరచాలి కదా, ఆయన గొప్ప చేయాలి కదా. ఈ గొప్ప అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి ఆ దొరికిన అవకాశాన్ని బట్టి ఇంకా దేవునితో, లేదా ఆ యొక్క ఆయన పొలములో పనిచేసే భాగ్యం నాకు దొరికిందని దాన్ని అంతకంతకు సద్వినియోగం చేసుకుని ఇంకా హెచ్చైన స్థానంలోనికి వెళ్ళిపోవలసింది పోయి తను ఉన్న స్థానం నుంచి కూడా పడిపోయే స్థితికి వెళ్ళిపోతే అదే భయంకరము. ఈ దినాలలో ప్రభువును మనం తెలుసుకోవడం అనేది ఒక గొప్ప భాగ్యం. దీనిని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, దీనిని ఎప్పుడైతే అవగాహన చేసుకోగలుగుతామో, ప్రభువును నేను కలిగి ఉండటము, ప్రభువును నేను ఎరిగి ఉండటము, దాన్ని ధన్యతగా భావించిన వ్యక్తికి మాత్రమే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్ప ఏదోలయ్యా ప్రభువుని నమ్ముకున్నాం, ఏదోలయ్యా అనే విధానంతో మనం ఉంటే
దాని వలన ఎలాంటి మేలు వనకోరని పరిస్థితి అన్నమాట. ప్రభు ఆ దినాలలో సెలవు ఇచ్చాడు. ఆయన దగ్గర సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆయనతో అంటున్నారు, అయ్యా నీవు కుడిచిన స్థనములు, నిన్ను కనిన గర్భము ధన్యమని చెప్పాడు. చాలా మంచిదని చెప్పాడు ప్రభు కూడా. అంతకంటే మీరు మరీ ధన్యులు కావాలంటే నా యొక్క వాక్యమును, లేదా దేవుని యొక్క వాక్యమును, దైవ చిత్తమును ఎవరు గైకొంటారో వారు మరీ ధన్యులని సెలవిచ్చాడు. ఆ రోజు మరియ ధన్యురాలైంది ప్రభువుని గర్భము ధరించటం వలన, ప్రభువుకు జన్మనివ్వటం వలన. ఆమెకు దొరికిన అవకాశము మరలా ఈరోజు నాకు దొరకలేదని మనం బాధపడే కంటే, దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆ పరిస్థితిని, అనుకూలతను మనం ఏం చేయాలి? మనకిచ్చిన విధానంలో దాన్ని మనం సద్వినియోగపరుచుకుని ఇంకా మరీ మనం ధన్యులుగా కాబడటానికి మనం ఏమవ్వాలి? అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి. కానీ అపవాదం ఏం చేస్తుందంటే మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదో మోసగించే పరిస్థితి అన్నట్టుగా కనపడేదిగా ఉండి ఉంటుంది. ఒకసారి లోకసువార్త 11 అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చూపిస్తా చూడండి. లోకసువార్త 7 అధ్యాయము 28వ వచనంలో, స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. స్త్రీల కనిని వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. దేవుడు ఒక అవకాశాన్ని యోహానికి ఇచ్చినాడు. ఈరోజు అతని కంటే మనం గొప్పవాళ్ళకు కావాలని మనం అతని గురించి వ్యసనపడే కంటే, అతని గురించి మనం బాధపడే కంటే, ఇక్కడ ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఆయన రాజ్యంలో మీరు అతని కంటే గొప్పవాడు కావాలంటే ఏమంటున్నాడు? అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను లేకుంటే తగ్గించుకున్నవాడు, విధేయత చూపించినవాడు, లోబడినవాడు, దేవుని చిత్తము చేసినవాడు అతని కంటే గొప్పవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నేను కూడా మనకు ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగపరుచుకుంటూ దానిని బట్టి మరంతగా మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి తప్ప, ముందుకు వెళ్ళిన మనము వెనక్కి పడిపోకూడదు. వీరికి వచ్చిన ఆ మనసు అదే. అందును బట్టి అక్కడ అంటాడు ప్రభు. తర్వాత చదువున్నాను, ఇప్పుడు వచ్చాయి మత్తయి సువార్తలోకి వచ్చినట్టయితే, అందుకు అతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చినగా వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఇప్పుడు మనము కడపటి వారమై ఉండి మొదటి వారము కావాలనుకుంటున్నామా? మొదటి వారమై ఉండి కడపటి వారి స్థానంలోనికి వెళ్ళాలనుకుంటున్నామా? మనం మొదటి వారంగా ఉన్న మనము ఇంకా ఏం కావాలంటే ప్రభువుకి ఇంకా సమీపముగా, ఇంకా దగ్గరగా, ఇంకా ఆయనకి ఇష్టలుగా మనం కాబడాలి. ఆచారం అనేది ఏం చేస్తుందంటే మనల్ని మొదట్లో ఉన్న స్థానము నుంచి కిందకి పడదరుస్తుంది. ఆత్మ సంబంధమైన విధానం మనం చూసినప్పుడు అది రోజుకి అది ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి, దైవరాజ్యానికి దగ్గరగా చేస్తుంది. దానికి జస్ట్ ఉదాహరణ ఏమిటంటే మన శరీరము, మనలో ఉన్న ఆత్మ. మన యొక్క శరీరం మనం చూసినట్టయితే రోజుకి సంవత్సరం మన పైన పడే కొలది ఏమవుతుంది? మరణానికి చేరువవుతుంది. శరీరము బలహీనపరచబడుతుంది. తద్వారా తానుకున్న ఉనికిని, శక్తిని, పట్టును కోల్పోయేదిగా ఉండి ఉంటుంది. అదే ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే ఒకవేళ శరీరము క్షీణించిపోయినప్పటికీ కూడా ఆత్మ ఏం చేస్తుందంటే బలాభివృద్ధి నొందుతుంది. దైవ రాజ్యం ఆత్మ సంబంధమైనదే కానీ శరీర సంబంధమైనది కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు నాకు ఇచ్చే అవకాశాన్ని నా తోటి వ్యక్తికి కూడా చివరిలో వచ్చిన అతనికి అవకాశం దొరికింది
అని చెప్పేసి ఆ వ్యక్తిని బట్టి మనం ఎప్పుడైతే సంతోషించగలుగుతామో, ఆనందించగలుగుతామో, అప్పుడే నువ్వు పరలోక రాజ్యాన్ని లేదా పరలోక సంబంధమైన ఆనందాన్ని అనుభవించగలుగుతావు. నీ తోటి వారి పట్ల నువ్వు ఎప్పుడైతే ఆ విరోధ భావమును మనం కలిగి అడుగులు వేస్తామో, ఆటోమేటిక్గా తద్వారా మన స్థానాన్ని, మన స్థితిని మనం తగ్గించుకునే వారం కూడా ఉంటాము. పరలోక రాజ్యంలో అందరూ సమానులే, కానీ ఎవరు చేసిన పనిని బట్టి దేవుడు వారికి ప్రతిఫలము ఇచ్చే దేవుడు. ఎవరి సామర్థ్యం కొలది దేవుడు వారికి ఇచ్చే పరిస్థితులు. మనం ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే ఆయన దృష్టిలో అందరూ సమానులే అక్కడ. కానీ ఆయా విధానంలో వారు పడిన ప్రయాసను బట్టి దేవుడు ఏం చేస్తాడు, వారికి తగిన ప్రతిఫలాలని ఇస్తాడు. మనం చూస్తాం తలంతుల విషయంలో ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు. అక్కడ కూడా ఉంటుంది వారి తలంతు అక్కడ ఇచ్చిన వారి సామర్థ్యమును బట్టి ఆ తలంతులు ఇచ్చాడే తప్ప సామర్థ్యం లేని వాడికి ఎక్కువ ఇవ్వలేదు, సామర్థ్యము కలిగిన వాడికి తక్కువ ఇవ్వలేదు. ఆ విషయంలో వారికి ఇచ్చిన ఆ విధమును బట్టి వాళ్ళు ఏం చేశారు, దానిని ఇంప్లిమెంట్ చేయగలిగారు. ప్రభువు నాకు ఇచ్చిన దానిని నేను అలాగే ఉంచటం కాదు, దానిని నేను వృద్ధి పొందించాలి, దానిని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో 5 ఇచ్చిన వ్యక్తి 5ని సంపాదించాడు, 2ని ఇచ్చి 2ని సంపాదించాడు. కానీ 1 తీసుకున్న వ్యక్తి సాకులు చెబుతున్నాడు. విత్తని చోట పంట కూర్చువాడు, చల్లని చోట కూర్చువాడు, విత్తని చోట పంట కూసేవాడు. నువ్వు కఠినుడు అని నేను ఎరిగి తీసుకెళ్ళి దీన్ని రుమాలు కట్టి భూమిలో దాచిపెట్టాడు అన్నాడు. అంటే తనకిచ్చిన అవకాశాన్ని, తనకిచ్చిన జీవితాన్ని, తనకిచ్చిన లేకుంటే ఆ కృపను ఏం చేస్తున్నాడు, తనకు వాడుకోవట్లేదు, తన తోటి వారికి కూడా ఉపయోగపడట్లేదు. అది కాదు ప్రభు ఉద్దేశం. మనం ఆయన రాజ్యములో బల నమ్మకమనే మంచి దాసుడు అనిపించుకునే స్థితిలోనికి నేను రావాల్సిన మనం. ఒకే ఒక జీవితం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ జీవితంలో మనం ఏం చేయాలంటే మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ మన తోటి వారిని బట్టి, మన ఇరుగును బట్టి, మన పొరుగును బట్టి మనం ఆనందించి సంతోషించే వారముగా ఉండగలగాలి. వారికి కూడా చివరిలోనే నేను ఒక అవకాశం దొరికింది అని నువ్వు సంతోషించగలిగితే నీ స్థానం ఇంకా పెరుగుతుంది తప్ప నీ స్థానం అనేది పడిపోదు. ఆ దినాలలో అనేకులు ఆ ఐగుప్తులో ఉన్న లక్షల మంది జనాంగాన్ని కానానులో చేర్చాలని దేవుని ప్రణాళిక. మరి ఎందుకు అరణ్యములో అకాలపు కాయల్లాగా రాలిపోయినారు? తిరుగుబాటు చేస్తూ, సణుగుతూ, గొణుగుతూ, అవేంటి ఇవేంటి అదేంటి, ఇచ్చినప్పుడు ఆహా ఓహో అన్న విధానంతో ఉన్నారు. కానీ మరుసటి రోజుకే మరలా వాళ్ళు వంకర మనసుతో వాళ్ళు తిరుగుబాటు చేసిన వారుగా ఉండి ఉన్నారు. కనుక ప్రభువు మన పట్ల ఆశిస్తున్న ఉద్దేశ్యమును మనం గ్రహించాలి. చివరి క్షణంలోనైనా ఆ వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చినాడు, చివరి క్షణంలోనైనా వారు దేవుని కృపను పొందినారు అని ఈ ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతామో మనం ఆయనలో సంతోషించగలుగుతాము. ఆ అవకాశం కోసము వాళ్ళు ఎంత తాపత్రయపడి ఉంటారు, ఎంత తహతగలాడి ఉంటారు, ఎంతగా వారు అయ్యో మాకు అవకాశం చేజారిపోయింది, మేము ఇలా వచ్చేతలికి ఒకవేళ 9 గంటలకి వచ్చేవాళ్ళు కొంచెం లేట్ అయ్యేతలికి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు, ఇక వస్తాడో రాడో, ఇంకా అవకాశం దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఎంతగా వాళ్ళు ఆ వేదనకు గురై ఉంటారు. మరలా 9 గంటలు వచ్చేతలికి వాళ్ళ ప్రాణం ఏమవుతుంది, లేచి వస్తుంది, అయ్యా మాకు అవకాశం దొరికిందన్నారు. ఈలోపు వాళ్ళు వెళ్ళిపోయే లోపు మరి కొంతమంది వచ్చి ఉంటారు, మరలా వాళ్ళ అవకాశం మిస్ అయిపోయిందని వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు. తర్వాత మరలా 12 గంటలకి కొంత అవకాశం దొరికింది, వాళ్ళు కూడా కొంచెం లోపలికి చేర్చబడినారు. అలా వాళ్ళు వెళ్ళిపోయే లోపు మరికొంతమంది వచ్చేతలికి మరొక అవకాశం పోయిందని ఆ 3 గంటల వరకు కూడా వాళ్ళు ఎంత వేచి ఉంటారు. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని కృపను మనము అందుకోవటానికి ఎంత దూరంలో ఉంటున్నాము, ఎంత సమీపంగా ఉంటున్నాము, లేదా ఎంతగా లేకుంటే మనము ఆయనకి దగ్గరగా అయ్యే పరిస్థితులు కనబడుతున్నవి. కొన్ని పర్యాయాలు మనం ప్రభు అన్నాడు, మీరు చూస్తున్నారు కానీ ఏమి చూస్తున్నారో మీరు గుర్తించలేకపోతున్నారు, మీరు వింటున్నారు కానీ ఏమి వింటున్నారో వాటిని గ్రహించలేకపోతున్నారు. చూస్తూ మనం ఏమి చూస్తున్నామో మనకు తెలియకపోతే, ఏమి వింటున్నామో మనకు గ్రహింపు కాకపోతే దానివలన ఏంటి పరిస్థితి? కారణం అంటాడు,
యెషయా గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి అన్నమాట. 6వ అధ్యాయంలో 10వ వచనంలో, వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మూయించమని చెప్పిను. ప్రభువా ఎన్నాళ్ళు వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకు మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములను విస్తారగుమ వరకు, అలాగున నిర్జలమైన స్థలములు అంటే నిరుపయోగమైన స్థలములు విస్తారముగా అయ్యే వరకు. కొన్ని పర్యాయాలు మనం చూస్తూ ఉంటాము, ఏమి చూస్తున్నామో కానకపోతే, ఏమి వింటున్నామో మనకు అది గ్రహింపు కాకపోతే దాని ద్వారా జరిగే నష్టము ఎంత అంత కాదు. అందుకని కొన్ని పర్యాయాలు గుడ్డి వాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ రోడ్డు దాటే సమయంలో మరొకరి సహాయాన్ని అడుగుతారు. వాళ్ళు కనపడకుండా గబక్కన వచ్చే తల్లికి ఏదో జరగరాని జరిగితే, వినపడకుండా వాళ్ళు దాడుతున్నప్పుడు లేకుంటే ఏదో వచ్చి వారిని తాకితే దానివల్ల నష్టము ఎంతో జరుగుతుంది. అలాగనే దేవుడు కూడా మన కన్నులు తెరవకపోతే, మన హృదయానికి గ్రహింపు చేయకపోతే దేవునిలో మనం ఉండటం అనేది అసంభవము. ఉన్నట్టుగా కనబడతాము, లేదా ఆయనలో జీవిస్తున్నట్టుగానే ఉండి ఉంటాము. తదుపరి జరిగే పరిస్థితి ఏమిటంటే అది ఎంతో భయంకరంగా ఉంటుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూడండి 6-7 వచనాలలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను ఇడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. జాలిపడును వారు ఆయన బహుగా క్షమించును. భక్తిహీనులు తమ మార్గములను ఇడువవలెను. భక్తులు అని చెప్పుకొని మేము నడిచే మార్గము మాకు తెలుసు అని చెప్పేసి అని అనుకుంటారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందన్నమాట, ఒకని ఎదుట ఒక మార్గము కలదు, అది తుదుకు మరణమునకు దారితీస్తుంది. అది సరైనదిగా కనబడుతుందంట. నేను వెళుతున్న మార్గం మంచిదే కదా. భక్తి కొన్ని పర్యాయాలు అన్ని మనల్ని ఏం చేస్తామంటే భక్తులమని చెప్పుకుని మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితుల్లోనికి అపవాది మనల్ని నెట్టివే. నీకంటే భక్తుడు లేడు, నీకంటే మంచోడు లేడు, నీకంటే తెలివి కలిగిన వాడు లేడు అని అపవాది ఏం చేస్తుంది? మనల్ని బురిడి కొట్టిస్తుంది, మోసం చేస్తుంది. తదుపరి మనం చేసేది మనకి నష్టం అయిపోయే వరకు కూడా మనకి తెలియకుండా చేస్తుంది. ఆ తదుపరి నష్టపోయినాక అప్పుడు లబోదిబో అని చెప్పేసి ఇక్కడ భక్తిహీనులు తమ మార్గములను ఇడువవలెను. భక్తిహీనుడికి భక్తుడికి పెద్ద తేడా కనపడదు. ఇంకా ఒక రకం మనం చూస్తే రోల్డ్ గోల్డ్ బంగారానికి మామూలు బంగారానికి తేడా గుర్తుపడతావా? ఇంకా చూస్తే ఎలా ఉండేది? రోల్డ్ గోల్డ్ బంగారమే దగదగలాడిపోతూ ఉండేది. ఇంక ఇదే కొంచెం డల్లగా కనపడుతూ ఉండేది. అలాగనే భక్తిహీనుడికి భక్తుడికి తేడా కనపడదు. కొన్ని పర్యాయాలు ఈ విషయాలు పెళ్ళిళ్ళప్పుడు బయటపడతాయి. అయ్యా చాలా భక్తుడు అనుకున్నావా, చాలా ఆత్మీయుడు అనుకున్నావా, చాలా ప్రార్థనాపూర్వకంగా చివరాఖరికి మేము మోసపోయామయ్యా, తర్వాత తెలిసిందయ్యా. భక్తిహీనుడు పైకి ఏం చేస్తాడంటే ఎక్స్పోజింగ్ చేస్తాడు. చాలా భక్తి భావాలతో, చాలా లేకుంటే వేషధారణతో, చాలా విధానంతో అలా నటింపు చేసే పరిస్థితి అనేది కనపడుతుంది. దాని ద్వారా మోసపోయే ఎదుటివారిని మోసగించబడే పరిస్థితి. కానీ ఇక్కడ భక్తిహీనులు తమ మార్గములను ఇడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనం భక్తులమా భక్తిహీనులమా, దేవునికి ఇష్టలుమా లేకుంటే దేవునికి అయిష్టలుమా?
దేవుని లేకుంటే ఆత్మీయులమా లేదా శరీర సంబంధులమా, ఇవి మనము తెలుసుకోవాలి. పరలోక రాజ్య సంబంధముగా మనం అడుగులు వేస్తున్నప్పుడు పరలోక సంబంధమైన ఆ వాతావరణానికి మనం ఏమవ్వాలి, అనుగుణంగా మార్పు చెందాలి. అందరికీ దేవుడు ప్రభు ఏమన్నాడు అన్నాడు, పేతురు గురించి మాట్లాడుతున్నాడు. పేతురు అంటాడు, పేతురుకు ఒక దర్శనం కనబడిద్ది. ఆ కనబడిన ఆ దర్శనంలో ఆకాశం నుంచి ఒక దుప్పటి దించబడుతుంది. దానిలో సమస్త చతుష్పాద జంతువులు కనబడుతూ ఉంటాయి. ఆ పేతురు అప్పటికి ఆకలి కొని ఉంటాడు. వీటన్నిటిని నువ్వు చంపుకుని తినమని అంటాడు. పేతురుకు అర్థం కాదు. అయ్యా, నేను ఎప్పుడు నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను చేయలేదయ్యా, ఇలా చంపుకుని తినలేదయ్యా అని చెప్తే అర్థం కాదు. తర్వాత కొంచెం సేపటికి ఇక్కడ చర్మకారుని అంట పేతురు అనే వ్యక్తి ఉన్నాడని చెప్పేసి అడుగుతాడు. ఇదిగోనయ్యా, ఫలానా స్థలంలో ఫలానా ప్రాంతంలో ఒక కొర్నేలి అనే సైన్య శతాధిపతి ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి అతనికి ఈ విషయం తెలిపింది. ఫలానా స్థలంలో ఒక చర్మకారుని అంట సీమోన్ అనే వ్యక్తి ఉంటాడు, అతను పిలిపించుకుని దేవుని సువార్త గురించి నువ్వు వినమని చెబితే వాళ్ళు అప్పుడు పేతురుగా అర్థమవుతుంది. అప్పుడు వారికి యూదులకే దేవుడు, వారిలో నుంచి వారికి మాత్రమే దేవుడు, వారికి మాత్రమే సువార్త, వారికి మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క పద్ధతులనే విధానంలో వారు ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే ఆ దర్శనం కలిగి నాకు వెళితే ఆ వెళ్ళిన ఆ విధానం చూసి, పిలిచిన విధానం చూసేసరికి పేతురు ఆశ్చర్యపోయాడు. అమ్మో, దేవుడు అన్ని జనులకు కూడా దేవుడా, ప్రతి జనములోనూ భయపడు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడా అని చెప్పేసి ఆశ్చర్యపడిపోయి అక్కడ అంటాడనమాట. 10వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దాని పై వచనంలో ఉంటుందన్నమాట. 36వ వచనంలో 35వ వచనంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో కూడా ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు, ఈ మతం అని లేదు, ఆ మతం అని లేదు, ఈ ప్రాంతం అని లేదు, ఆ ప్రాంతం అని లేదు. ప్రభు రాజ్యములోనికి అందరూ ఆహ్వానితులే. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమే. అంతేగాని ఎవరిని కూడా మనం నిషేధించడానికి, ఎవరిని కూడా వద్దనటానికి నేనెవరిని, నీవెవరివి. అవసరమైతే అందరిని కూడా మనం ఏం చేయొచ్చు, ప్రభు వైపు ఆకర్షించాలి. ఆయన రాజ్యము ఆయన రాజ్యము ఎంతో ఉన్నతమైన రాజ్యము. ఆయన రాజ్యము ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. కనుక ఎప్పుడైతే ఆ రాజ్యములో మనకు చోటు మొదట దొరికినప్పుడు దానిని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి, దానిని బట్టి మనం ఆనందించాలి, దానిని బట్టి మనం ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞత బుద్ధి కలిగి మనం అడుగులు వేస్తూ మనకిచ్చిన అవకాశాన్ని, మనకిచ్చిన లేకుంటే ఆ యొక్క ఆధిక్యతను ఇంకా మనం దాన్ని పెంచుకోవాలి తప్ప దాని నుంచి మనము కోల్పోయే స్థితిలోనికి వెళ్ళటానికి వీలు లేదు. ఆత్మ సంబంధంగా మనం అడుగులు వేసినప్పుడు దేవుడు ఆ మేరకు నడిపిస్తాడు. శరీర సంబంధంగా మనం అడుగులు వేసినప్పుడు ఇవి ఏమవుతాయి అంటే, ఇలాగున నేనింత ప్రయాసపడ్డా కదా, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండ బాధ అంతా అనుభవించాం కదా, ఇప్పుడు వచ్చిన వ్యక్తికి ఈ అవకాశం దొరికిందేంది అని అంటారు. మనం చూస్తాం సిలువ మీద దొంగ, ఎంత అవకాశము. మరి అదే సమయంలో, అదే దూరంలో, అదే పరిస్థితిలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఎందుకు దొరకలేదు, ఇతనికి ఎందుకు దొరికింది? చూడాలి. దేవుని కృప గుర్తించాడు. అయ్యా, ఇది నాకు తగును. అతడేం చేస్తున్నాడు, నువ్వు రక్షకుడు కదా, మొదట నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, ఇంకా దొంగతనాలు చేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తెలివి ఉపయోగించాడు. తెలివిలు పనిచేయవు దైవరాజ్యములో. జ్ఞానం పనిచేయదు. ఎవరు తమను తాము, తమ పాపమును, తమ బలహీనతను, తమ అవిధేయతను గుర్తించగలుగుతారో వారికి దేవుడు ఆ అవకాశాన్ని, ఆ అనుకూలతను దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నమాట. కనుక నేను కూడా ప్రభు కార్యాల పట్ల, ప్రభు ఆలోచనల పట్ల మనము ఏమై ఉంటున్నామనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారముగా, గుర్తించవలసిన వారముగా ఉండేవారముగా ఉంటున్నాము. అంతే తప్ప దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు మరొక అవకాశము వారికి ఇచ్చినప్పుడు అందును బట్టి మనం ఏం చేయాలి, సంతోషించాలి, స్తుతించాలి, ఆనందించవలసిన వారమై ఉంటున్నాము అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాము. మరొక మాట ఉంటుంది,
ఒక వ్యక్తి లేకుంటే నాయకుడుగా ఉండాలి లేదా అని ఆశించినప్పుడు ఏం చేయాలన్నాడు అక్కడ? కడపటి వారుగా ఉండి పరిచారకుడై ఉండవలెను. దేవుడు మనకిస్తున్న అవకాశాలను, దేవుడు మనకిస్తున్న పరిస్థితులు మనం ఏమి చేయాలంటే దేవుని రాజ్య సంబంధులుగా మనము ఇలాంటి విధానంలో మనము అడుగులు వెళ్ళి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన లేకుంటే ఆ విధానమును మనం ఎలా ఉపయోగించుకోగలుగుతున్నాము. చివరి అవకాశం దొరికినా నేను సద్వినియోగపరుచుకుంటాను. చిన్న ఒకవేళ పరిచర్య దొరికినా నేను దాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ఒక చిన్న లేకుంటే దేవుని రాజ్యంలో, దేవుని మందిరంలో ఒక చిన్న అల్పమైనది, స్వల్పమైనది చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినా నేను దాన్ని ఉపయోగించుకుంటాను అని ఈ మనస్సు మనకు రావాలి తప్ప మరొక మనస్సు అనేది రావటానికి. దేవుని రాజ్యంలో, ఆయన తోటలో పని చేయటం అనేది ఒక గొప్ప భాగ్యము. అదే ఒకవేళ నీకు ముందుగా నీకు ఎంతో సమయం ఉంది, ఎంతో ధనం ఉంది, ఎంతో అవకాశం ఉంది, ఎంతో ఉంది, దానిని మరి నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ఎంతగా నీకు ఇచ్చిన సమయాన్ని కావచ్చు, ధనం కావచ్చు, లేదా నీకున్న సమయమును కావచ్చు, నీకున్న అవకాశాన్ని పరిచర్య చేయడానికి కొందరికి అవకాశం లేక అల్లాడిపోయే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరానికి రాక అవకాశం లేక అల్లాడిపోయి ఉంటారు. అయ్యా ఆదివారం మాకు సెలవు లేదయ్యా, ప్రార్థనకు వద్దామంటే రాని పరిస్థితి అయ్యా. మరి అవకాశం ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? అనుకూలతగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాంశగా తన్ని పట్టేసి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా జీవించేస్తున్నారు. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచకపోతే ఉన్నదాన్ని ఏంటన్నాడు? తీసి పడవేస్తా. దాని విలువ మనం గుర్తించినప్పుడు, దాని శ్రేష్టత మనం గుర్తించినప్పుడు మనకు అది ఎలా ఉంటుందంటే వెరితనముగా కనబడేదిగా ఉంచున్నది. అవకాశం లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. కొన్ని పిల్లలు బిడ్డలు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. అయ్యో, కానీ ఉన్న బిడ్డలను చూస్తే కొందరు చూస్తే నిర్లక్ష్యంగా పెంచేస్తారు, పట్టించుకోరు, వారి గురించి పరామర్శించరు, వారి గురించి కేర్ తీసుకోరు. ఏదో పుట్టారు పెరుగుతారులే అని చెప్పేసి అని వదిలేసే పరిస్థితిగా కనపడుతుంది. మరి అదే లేనోళ్ళ పరిస్థితి ఎంతగా అల్లాడిపోతారో. కనీసం ఒక బిడ్డనిచ్చినా బాగుండు, ఎవరిలో కొన్ని ఇచ్చినా బాగుండు అని చెప్పేసి అని అలా ఉద్యోగం ఉన్నవాడు ఏం చేస్తాడు? పక్కన పడేసి ఇష్టానుసారంగా తిరుగుతూ జీవిస్తాడు. ఉద్యోగం లేనోడు అయ్యో, కనీసం ఏదో ఒక చిన్న పని దొరికినా నేను కుటుంబాన్ని పోషించుకుంటానే, నా బిడ్డలను సంరక్షించుకుంటానే అని వాటి కోసం తాపత్రయపడే వ్యక్తిగా ఉండి ఉంటాడు. చూడండి, ఈ దినాల్లో మనం కొన్నిటిని మన కళ్ళ ఎదుట మన అవగాహన చేసుకున్నప్పుడు వాటిని చేజార్చుకుంటున్న వ్యక్తికి, వాటిని విలువను గుర్తించిన వ్యక్తికి అవి దొరకట్లేదని ఎంతో తపన పడే పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని దొరికిన వ్యక్తి వాటిని ఏం చేస్తారు? పశువులాగా. కొన్ని పర్యాలు నేను చూశాను ఊర్లో ఉన్నప్పుడు, పశువులకి వర్షాకాలం లేకుంటే మంచి గడ్డి ఉండేది, తీసుకొచ్చి దాని దగ్గర పడేస్తే ఆ కాళ్ళ దగ్గర లాక్కుని తొక్కి పడేసి దానిలోని 1 or 2 వేసేసి దాని మీద పొనుకునేది. కొన్ని పశువులు గడ్డి లేక బక్క చిక్కిపోయి ఎక్కడ మేత దొరుకుతుందని చెప్పేసి ఆవు అంటూ అన్నట్టుగా బాధపడే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అలాగనే మనం చూసినప్పుడు దేవుడు ఎంతో విస్తారమైన కృపనిచ్చి, ఎంతో లేకుంటే శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చి, మంచి తల్లిదండ్రులు ఇచ్చి, మంచి అవకాశాలను ఇచ్చి, చక్కగా మంచి భక్తి చేసుకో, మంచిగా చదువుకో, ప్రయోజకుడు అని చెప్తే మనసు ఎక్కదు, మాట పట్టదు. నేను ఇంతే అన్నట్టుగా జీవించే పరిస్థితులు. దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఎలా వాటిని సద్వినియోగపరుచుకుంటున్నామని ఈ ఆలోచన రావాలి. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుడిని పోలి ఉన్నది. ఆ యజమానుడు నాకు ఏ అవకాశం ఇచ్చినా, ఏ పరిస్థితి దొరికినా దాన్ని నేను సద్వినియోగపరుచుకుంటానని మనసు ఉండాలి. దొరికిన వ్యక్తి ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటి వారిని బట్టి, తోటి వారిని బట్టి మనం ఎక్కడ కూడా దేవుని రాజ్యానికి దూరస్తులముగా మనము చేసుకోవడానికి వీలు లేదు. మనకిచ్చిన అవకాశాలు మనం సద్వినియోగపరుచుకోవాలి. కొన్ని పర్యాలు మనం చూస్తూ ఉంటాం, ఏ టాలెంట్ లేకపోయినా, లేకుంటే చదువు లేకపోయినా, లేకుంటే ఎలాంటిది లేకపోయినా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. తెలివితేటలు కలిగి మంచి టాలెంట్ ఉండి, మంచి చేతుల పని ఉండి తినడానికి తిండి లేకుండా బికార్లాగా జీవిస్తూ ఉంటారు. ఏంటి పరిస్థితి? అందుకనే ప్రభు చెబుతాడు, తెలివి కలిగిన వాడికి ఆహారం దొరకదు, బలము కలిగిన వాడికి దానిలో పట్టు సాధించలేడు, లేకుంటే పరిగెత్తువాడు పందెపు రంగంలో గెలవలేడని చెప్తాడు. కారణము వారిలో నిర్లక్ష్యము.
నేను తెలివి కలిగిన వాడిని కదా, నేను బలము కలిగిన వాడిని కదా, లేదా నేను జ్ఞానవంతుడిని కదా అని చెప్పేసి వాటిని బట్టి అతిశయపడుతూ, వాటిని బట్టి చేస్తూ, తనకిచ్చిన సమయాన్ని, తనకిచ్చిన అవకాశాన్ని, తనకిచ్చిన వాటిని చేతులరా కాళ్ళదనుకుంటాడు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఆ వ్యక్తి లేదా ఆ బలహీనుడో లేదా ఆ సామాన్యుడో దానికోసం పరుగులు తీసుకుంటూ అడుగులు వేస్తాడు. దొరికిన అవకాశాన్ని, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే భౌతిక సంబంధం విధానంలో అలా కష్టపడినప్పుడు కుటుంబాన్ని పోషించుకుంటాడు. అదే ఆత్మ సంబంధంగా అడుగులు వేసినప్పుడు దైవరాజ్యం విషయంలో దైవ దీవెనను పొందుతాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? భౌతిక సంబంధం విషయంలో కుటుంబ క్షేమాభివృద్ధి కోసం ఏ పని చేసినా నా కుటుంబాన్ని నేను పోషించుకోవడం నాకు ముఖ్యం తప్ప నేను చేసే పని ముఖ్యం కాదు అని చెప్పేసి అనుకున్న వ్యక్తి కుటుంబాన్ని కరువు కోరల్లో నుంచి, లేమి నుంచి తప్పించుకోగలుగుతాడు. లేదు నేనేంటి, నా స్థానం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఈ పని వద్దు, ఆ పని వద్దు, అది చేయను, ఇది చేయను అనుకున్న వ్యక్తి చివరికి ఏం దొరుకుతాడు? క్షామంలోనికి, కరువులోనికి, దరిద్రంలోనికి, పేదరికంలోనికి నెట్టివేయబడతాడు. కనుక నీవు నేను కూడా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని కడపటి వారికి ఉన్న మనము మొదటి వారుగా మారాలి తప్ప మొదటి వారుగా ఉన్నవారు కడపటి స్థితికి రాకూడదు. మొదటి వారు ప్రభు అంటాడు అంతకంతకు వృద్ధి చెందాలి తప్ప అంతకంతకు దిగజారటానికి వీలు లేదు. మనం చూస్తాం సౌలు దావీదు విషయంలో రాయబడిన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏ మాటలు కనబడుతుంటాయి? సౌలు అంతకంతకు క్షీణించును, దావీదు అంతకంతకు బలాభివృద్ధి నందిను, ప్రబలిను అని ఉంటుంది. అంతకంతకు దావీదేమయ్యాడు? ప్రబలాడు. తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకున్నాడు. ఎలాగునా? దైవ సంబంధముగా. అవకాశం, సౌలును చంపే అవకాశం దొరికింది, క్షణంలో చంపేస్తే రాజు అయిపోతాడు. కానీ దానికి ఏమలేదు చోటు. నీతిమంతులని అభిషేకించిన వారిని నేను చంపి నిర్దోషి అవటము ఎవడి తరము అవుతుందని చెప్పేసి మట్టి అంటకుండా తన చేతులు ఏం చేశాడు? వెనక్కి మలుచుకున్నాడు. అవసరమైతే వెళ్ళి శత్రువు ఒడిలో పడ్డాడు. ఆకీషు రాజు ఒడిలో పడ్డాడు. ఫిలిస్తీను దేశం వెళ్ళి అక్కడ వాళ్ళు చూసి, ఇదిగో గొలియాతుని చంపిన వాడు మన దగ్గరకు వచ్చాడు, చంపేద్దామని చెప్పిస్తే ఒక పిచ్చివాడలాగా అక్కడ ప్రవర్తించి ఆ ఆకీషు రాజు నుంచి తప్పించుకున్నాడు. చూడండి. కానీ అదే సౌలు అయితే లేనిపోయింది. ఏం చేశాడు? అసూయ సలిపాడు. ఎలా చంపుదాము? అకారణంగా అతను బట్టి తన రాజ్యమునకు ఒక రకంగా ఎంతో మేలు జరిగింది. కానీ అతడు నా రాజ్యం తీసుకుంటాడు, చివరాఖరికి నన్ను ఏదో చేస్తాడని చెప్పేసి తనంతటకు తాను ఊహించుకుని చివరాఖరికి అప్పటికి 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆ రాజుకి 40 సంవత్సరాలు నెమ్మది లేదు, సమాధానం లేదు. చూడండి, కారణం కేవలము అసూయ. ఇది పరలోక రాజ్య సంబంధులుగా మనకి ఎక్కడ కూడా అది కనబడటానికి వీల్లేదు. లోకములో ఉన్న వాడికి అది ఉందంటే నడుస్తుంది. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఆ మనసును జయించాలి. మనకు కనబడతారు యేసేపు అన్నదమ్ములు చూడటానికి పంపిస్తే వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చి అన్నలు ఎలా ఉన్నారని చూడటానికి పంపిస్తే, అరే తమ్ముడు మన కోసం ఆహారం తీసుకొస్తున్నాడు, మన యోగక్షేమాల గురించి తండ్రికి తెలియపరచాలని వస్తున్నాడు, ఒంటరిగా వస్తున్నాడు, ఎలా వచ్చాడో ఏమొచ్చాడు అని చెప్పేసి అతడి గురించి మంచి చెడులు అడిగి పరామర్శించవలసింది పోయి దొర్చెడరాయుడిని చంపేయాలరా అని చెప్పేసి ఏం చేశారు? కొట్టి గుంటలో పడేశారండి. చూడండి, వారి యొక్క ఆ వంకర మనస్తత్వము అతన్ని ఏం చేసింది? కొట్టి గోతులో పడేసింది. వీళ్ళు తెచ్చిన పదార్థాలు శుభ్రంగా తింటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ఉండి ఉన్నారు. కానీ అదే యేసేపు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆ గుంటలో పడేస్తే వర్తకులకి అమ్మేశారు, వర్తకులు అమ్ముడు పడి వెళ్ళాడు. వర్తకుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటి నుంచి జైలుకి వెళ్ళాడు. జైల్లో నుంచి సింహాసనానికి వెళ్ళాడు. గుంటలో పడేసిన యేసేపుగానే ఉన్నాడు తప్ప మరొక విధానంలోనికి మారలా. అమ్మివేసిన ఒక బానిసగా వెళ్ళాడు తప్ప యేసేపుగానే ఉన్నాడు తప్ప మరొక వ్యక్తిగా మారలా.
పోతీఫరు ఆ ఎగుప్తు వెళ్ళిన లోకాశలతో నిండిన లోకములోనికి వెళ్ళిన ఏసేపుగానే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా లోకస్తుడిగా మారలా. పోతీఫరు ఇంటికి వెళ్ళినప్పటికీ ఒక బానిసగా వెళ్ళి వెట్టి చాకరీ చేస్తున్న ఆ వ్యక్తిని గృహ నిర్వాహకత్వపు హక్కును ఇస్తే ఎంతో నమ్మకత్వంతో తన పాత్రను పోషించాడు. అందును బట్టి అతనికి వచ్చిన పర్యవసానం ఏమిటంటే జైలు శిక్ష. నేరస్తుడుగా ముద్ర వేసి జైలుకు పంపించారు. అక్కడ కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. చూడండి, ఏసేపుగానే ఉండి ఉన్నాడు. దాని గురించి ఒక భక్తుడు మాట్లాడతాడు. వజ్రముని తీసుకెళ్ళి పెంటలో పడేసిన, పేడలో పడేసిన అది ఇత్తడిగా మారదంట. ఎలా ఉంటుంది? వజ్రముగానే ఉంటుంది. అలా ఏసేపుని ఎక్కడ పడేసినా, ఎక్కడ పెట్టినా ఏసేపుగానే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా లోకంలోనికి వెళ్ళని చెప్పేసి అని లోక సంబంధమైన విధానాలకు వైపు తిరగలే. ఐగుప్తు అంటే లోకాశలతో నిండిన లోకము. కొన్ని పర్యాయాలు మనం పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చినప్పుడు కొందరు చెప్తుంటారు, అబ్బాయి అది పట్టణంరా బాబు, నువ్వు అక్కడికి వెళుతుంది అది రంగంలోనికి వెళుతున్నావు అంటే రంగులు వలయములోనికి వెళుతున్నావు. రకరకాల మనుషులు, రకరకాల విధానాలు, రకరకాల ఆచారాలు ఉంటవి. వాటిల్లో నువ్వు ఎలా ఉంటావో జాగ్రత్త బాబు, నువ్వు వెళ్ళేది రంగంలోకి అనే విషయాన్ని పెద్దలు చెప్పారంట. నాకు తెలుసులే అని చెప్పేశానంట. సరే వెళ్తున్నావు, రంగంలోకి వెళ్ళినా నువ్వు భంగపడొద్దని చెప్పారంట. అవునా? అంటే అక్కడ ఉన్నవారు ఏదో ఒక విధంగా ఎరేసి లేకుంటే ఏదో ఒక విధంగా చేసి నిన్ను పడదోసే పరిస్థితులు కనబడిందంటే భంగపడతావేమో జాగ్రత్త అని చెప్తే అలా కాదేమన్నాడంట. కానీ భంగపడితే భంగపడ్డావు, ఉన్న అవకాశాన్ని, సంఘాన్ని కూడా పాడు చేసుకుంటావు అని చెబితే, అంటే తనకున్న కుటుంబాన్ని, తనకున్న సహవాసాన్ని కూడా పాడు చేసుకుంటావని చెప్తే పర్లేదు అన్నట్టుగా వచ్చాడంట. అలా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు త్రాగుబోతులుగా చెడిపోయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగుపడ్డారు. కొందరు మంచి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పాడైపోయిన వాళ్ళు అన్నారు. పాడైపోయిన వాళ్ళు వచ్చి ఇంకా పాడైపోయిన వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. కానీ మరి ఏసేపు పాడైన లోకంలోనికి వచ్చి పాడైపోయాడా? పాడైపోలే. ఆయన భంగపడలేదు. తన ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకోలేదు. దేవునికి ఇష్టంగా జీవించగలిగిన వ్యక్తిగానే ఉండి ఉన్నాడు. కానీ అదే అన్నలు చూసినట్లయితే ఎక్కడున్నారు? పాలు తేనెలు ప్రవహించే కానానులో ఉన్నారు. కరువు కొరల్లో చిక్కుకొని పోయారు. కారణము వారి మనస్తత్వము, వారి ఆలోచనలు, వారి యొక్క దుష్ట స్వభావము వారిని ఏం చేసింది? ఆ స్థితికి దిగజార్చుకుని వెళ్ళిపోయింది. ఏసేపు మనస్తత్వము, ఏసేపు యొక్క ఆలోచన విధానము, ఏసేపు యొక్క నమ్మకత్వము అంచెలుగా అతన్ని హెచ్చించిందే తప్ప అతన్ని పడదొరియలేదు. ఇక్కడ అంటున్నాడు, అయ్యో ఉదయం నుంచి మేము ఎండ బాధ భరించినావు, నీకు పని తగ్గింది, భారం తగ్గింది, నీవు చేసే పని ఇంకెందరో నీ వెనకమాల 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు వస్తే నీకెంతో కొంత నువ్వు సీనియర్వి, నువ్వు చక్కగా వాళ్ళతో పాటు నువ్వు పని చేస్తూ వాళ్ళతో పాటు చేయించుకోవచ్చు, వాళ్ళతో పాటు మంచిగా పరిచర్య చేయొచ్చు, వాళ్ళతో పాటు మంచిగా భక్తి చేయవచ్చు, వాళ్ళని కలుపుకుని ఇంకా మనం ఏం చేయొచ్చు? భక్తి చేయొచ్చు. కానీ తాత్కాలికమైన ఆ కూలి కోసము వ్యసన పడిపోయి చివరాఖరికి తమ స్థానాన్ని పోగొట్టుకున్నారు. అలాగనే మనం కొన్ని పరాలు ఆధిక్యత కోసము, పేరు కోసము, లేదా మెప్పు కోసము మనం ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటాం. నేను చేసిన పరిచర్యలో పరలోక నిస్తులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆ విషయాల్లో నేను వాటికి చోటు ఇవ్వలేదు. నాకంటే ఎదుటి వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిన, నాకు వెనకొచ్చిన వ్యక్తికి ఒకవేళ ముందు పెట్టినా డోంట్ కేర్. దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదేమో, ఇచ్చినాడు. వాళ్ళని బట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాడు తప్ప, కలుపుకుని వెళ్ళేవాడిని తప్ప, నాకంటే ముందు వెనకొచ్చారని చెప్పేసి ఎక్కడ కూడా వారిని విషయాల్లో అపవాదికి చోటు ఇవ్వలేదు. దేవుని ఆత్మకు చోటిచ్చి ఎప్పుడైతే మనం అడుగులు వేయగలుగుతామో, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం, వృద్ధిలోనికి వద్దామని ఈ మనసుతో మనం వెళ్ళాలి. పరలోక రాజ్యము అందరికీ చోటు ఉన్నది. అందరికీ, పాపులకి, మరి ముఖ్యంగా ఇంకా చూస్తే పాడైపోయిన వాళ్ళకి ప్రభు ఇంకా కోరుతున్నాడు. ఎందుకంటే వారిని బాగు చేయటానికి. చెడిపోయిన వాళ్ళని, పడిపోయిన వాళ్ళని, తృణీకరించబడిన వాళ్ళని, తోలనాడబడిన వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని, నీచులను, అసహించుకునే వారిని
ప్రభు పిలుస్తున్నాడు, రండి, నేను మిమ్మల్ని మారుస్తా, మీ జీవితాలను బాగు చేస్తా, మీ బ్రతుకులు బాగు చేస్తా. అక్కడికి వచ్చి కూడా బాగుపడకపోతే, ప్రభు నమ్ముకుని కూడా ప్రభు దగ్గరకు వచ్చి కూడా మనం దేవుని కృపను పొందకపోతే ఇంకెక్కడ కూడా మనం పొందలేము. వచ్చిన వారు వచ్చినట్టుగా ఉంటే దాని వలన మనకి ఏ మేలు జరగదు. మన మనసు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన విధానాలు మార్చుకోవాలి. మన దేవుని కోసం అనే విధానాన్ని మనం గుర్తించాలి. అంతేగాని లోక సంబంధంగానే మనం అడుగులు వేస్తూ, లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ, లోక సంబంధంగానే మనం బ్రతుకుతూ, ఆ ఏదో టైంపాస్కి మనం ఇక్కడికి వచ్చే వరకుని దాని వలన నీకు నాకు ఏమీ జరగదు. ప్రభువు నమ్ముకున్న గుంపులో ఉంటాము, కానీ ఎక్కడుంటామంటే శరీరానుసారమైన మనసుతోనే జీవించే వారు ఉంటాము. మనం ఉన్న స్థానమును ఎగబాగవలసిన వారుము తిరిగి పతనా స్థానానికి వెళ్ళిపోతాము. మనల్ని ప్రేమించవలసిన వాళ్ళు, లేదా మనల్ని మెచ్చుకోవలసిన వాళ్ళు, లేదా మన పక్షంగా ఉండవలసిన వాళ్ళు ఆటోమేటిక్గా మనం మారినప్పుడు, మన మనసు మారినప్పుడు, మన ఆలోచనలు మారినప్పుడు, మన ఉద్దేశాలు మారినప్పుడు ఆటోమేటిక్గా వారు దూరం అవుతారు. ప్రేమించవలసిన వాళ్ళు ప్రేమను చూపలేకపోతారు. సహాయపడవలసిన వాళ్ళు తన చేతిని వెనక్కి తీసేసుకుంటారు. అప్పుడేంటి మన పరిస్థితి? ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు, ప్రభు ప్రేమను బట్టి ఎవరైనా ఏదైనా మనకి సహాయం చేసినప్పుడు ఈ కృతజ్ఞత బుద్ధి నీలో నాలేమవ్వాలి? పొంగి పొరలాలి. దేవుని ప్రేమను బట్టి మన పక్షంగా చేస్తారు తప్ప మనమేదో గొప్పవాళ్ళమని కాదు, మనమేదో మంచివాళ్ళమని కాదు, లేదా మనమేదో లేక అనేది కాదు. ఆ అవకాశం పట్ల కృతజ్ఞత కలిగి దాన్ని బట్టి మనం ఇంకా ఏం చేయాలంటే దేవునికి దగ్గర అవుతున్నప్పుడు వారి పట్ల కూడా మంచి అభిప్రాయాన్ని, మంచి మనసుని మనం కలిగిన వారుగా ఉండగలుగుతాము. ప్రభు అంటున్నాడు, నేను మంచివాడినైనందుకు, ఏముంటుంది అక్కడ? నేను మంచివాడినైనందుకు మీకెందుకు కడుపు మంటగా ఉన్నదా? ఆయన మంచివాడు, ఆయన మంచి చేయగలిగిన దేవుడు, చెడ్డవారికి కూడా మంచి చేయగలిగిన దేవుడు, పాపులను కూడా పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు. మనం కూడా గతంలో చెడిపోయిన వాళ్ళమే, గతంలో పడిపోయిన వాళ్ళమే, గతంలో పాడైపోయిన మన జీవితాలను ఆయన బాగు చేశాడు. మనల్ని బాగు చేసినట్టుగా మన తోటి వారి పట్ల కూడా ఆ మనసు కలిగిన దేవుడుగా మన పక్షంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు తద్వారా నీవు నేను దేవుని కృపను పొందాం. పరలోక రాజ్యము అది అందరికీ సంబంధించింది, అందరికి సంబంధించి మనం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనకిచ్చిన అవకాశాలను బట్టి మనము వాటిని వృద్ధిలో చేసుకోగలుగుతాం. భౌతిక సంబంధమైన విధానంలో ఎంత శ్రద్ధాశక్తులు కలిగి, ఎంత కష్టపడి, ఎంత జాగ్రత్త తీసుకుంటే ఆ వ్యక్తి ఆ స్థితిలో అంత మేరకు వృద్ధి చెందుతాడు. అలాగనే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అలాగనే మనం జాగ్రత్త తీసుకుని ఆత్మీయతను, భక్తిని, విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు పరలోక రాజ్య సంబంధం కూడా అంతకంటే ఇంకా మనము బాగుండగలుగుతాము. భౌతిక సంబంధమైన విధానంలోనే మన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మ సంబంధమైన విధానంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటాము అంటాడు. నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకపోతే ఎక్కువైన దానిలో ఎలా నమ్మకంగా ఉంటావు? అన్యాయమైన కొంచెంలో నువ్వు లోనే అన్యాయముగా ఉంటే ఎక్కువైన దానిలో నువ్వు ఇంకా ఎలా ఉండగలుగుతావు? ఇలాంటి ప్రశ్నలు మనం తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన ఎద్దుకు వచ్చినప్పుడు వాటి విషయంలో మనము ఎలా ఉంటున్నాము, ఏమై ఉంటున్నామని చూసుకోవాలి. మనం చూస్తాం, ఒక అన్ని జనురాలు మోయాబు శాపగ్రస్తువులు వంశముల నుంచి వచ్చిన బిడ్డ. మరి ఎందరో వీధులు ఉన్నారు, ఎందరో లేకుంటే ఆ అవకాశం ఉంది. ఆ బిడ్డకి ఎందుకు దొరికింది ఆ అవకాశము? ఒక శాపగ్రస్తమైన వంశముల నుంచి వచ్చిన బిడ్డ, ఆమె యొక్క విధేయత, ఆమె విశ్వాసము, లేదా ఆమె యొక్క అప్పగించుకునే తత్వము దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క వంశవాళులకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమె యొక్క ప్రవర్తన రోజు రోజుకి పెరిగింది తప్ప, ఆత్మీయత అంటే అది, తమ భక్తి విశ్వాసాలు పెరిగినాయి తప్ప తరగలేదని అక్కడున్న జనులు సాక్ష్యం ఇస్తున్నారు. బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడు, తనతో పాటు ఉన్నవారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె కొద్దివారినేంటి, గొప్పవారినేంటి, ఎవరిని కూడా వెంబడించలేదు. తనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని కూడా పక్కన పెట్టలేదు. ఈరోజు మనకు కొంచెం స్వాతంత్రం ఉంటే, అరే కాసేపు పిల్లలు వెళ్ళి బయట వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోవడం కాదు, గోల్ చేసి వచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చింది అవకాశము? కొంచెం ఏదో కాస్త ఆడుకుంటావు, రిలాక్స్ అవుతావని. ఏం చేస్తాడు? లేనిపోయిన గొడవలు తీసుకొస్తాడు. ఓర నాయన, నేను అనవసరంగా పంపించేకంటే ఇంట్లోనే
పెడతామే. మనకిచ్చిన స్వాతంత్ర్యం, మనకిచ్చిన స్వేచ్ఛ శరీర సంబంధమైన క్రియలను నెరవేర్చడానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైన క్రియలను నెరవేర్చడానికని పౌలు గారు గలతీ సంఘానికి ఈ మాటలు మనకు రాస్తాడు. మనకిచ్చిన అవకాశాలను దేనికోసం మనం వాడుతున్నాము, దేనికోసం మనం ఉపయోగించుకుంటున్నాము చూడండి. ఒకసారి ఆ మాట నేను చూపిస్తాను. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఇక్కడ అన్నాడు, సహోదరులారా మీరు అందరూ కూడా స్వతంత్రులుగా ఉండటానికే, స్వేచ్ఛాపరులుగా ఉండటానికే పిలువబడినారు. ఈ మధ్య ఏదో ఒక డిబేట్లో ఏదో విన్నట్టు గుర్తనమాట. అసలు దేవుడు మనకి అది ఏదైనా తోటలో మొక్క ఎందుకు పెట్టాలి, పాపం ఎందుకు చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు తరిమేయాలి? ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏం చేశాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. బలవంతంగా మీరు ఎక్కడికి వచ్చారా? మీ అంతటికి మీరు వచ్చారా? చెప్పాలి. మీ అంతటికి మీరే వచ్చారు, అవునా కాదా? అలా దేవుడు కూడా మనకు ఒక స్వాతంత్ర్యం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఎదురు పెడుతున్నాడు, ఏది మంచో ఏది చెడో దాన్ని తెలియపరుస్తున్నాడు. దాన్ని బట్టి నీకు ఇస్తున్నానికి బాబు ఇదే తినాలి, ఇదే చేయాలని ఆయన ఎప్పుడు కూడా బలవంతం చేసే దేవుడు కాదనమాట. ఇక్కడ అన్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలను హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై యుండుడి. మనకిచ్చిన స్వాతంత్రము శారీరక క్రియలను హేతువు చేసుకొనక నేను గొప్ప అనే దానికి కాదు, లోక సంబంధంగా పాప సంబంధంగా అనేది కాదు. మనము ఒకరికొకరు మనం ఏం చేయాలి? పరిచర్య చేసుకునేవారుగా, ఒకరికొకరికి మనం క్షేమాభివృద్ధిని కలిగించేవారుగా, ఒకరికొకరు సహకరించుకునేవారుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచేటన్నాడు. ప్రేమ కలిగిన వారయ్యుండి ఒకరికొకరు దాసులై ఉండండి. ఈ మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతామో అప్పుడే పరలోక రాజ్యమును అనుభవించగలుగుతాము, పరలోక సంబంధులుగా మనం జీవించగలుగుతాము. హెచ్చు తగ్గులకి మనము చోటు ఇవ్వటానికి వీలు లేదు. దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆత్మ సంబంధంగా, దైవ సంబంధంగా, దాని ద్వారా మన భక్తిని, మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కుటుంబాన్ని వృద్ధిలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా బిడ్డలను ఆత్మీయంగా బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా సంఘములో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనము ఒక బలమైన, ఒక ఘనమైన పాత్రగా, విలువైన పాత్రగా వాడబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు ఏ అవకాశం ఇస్తే, ఏ పరిస్థితి వచ్చినా అది నేను చేయి జార్చుకోకుండా నేను అడుగులు వేస్తా అని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే అప్పుడు ఏం చేస్తాడు? మరొక అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఉన్నదాన్ని కూడా తీసివేసే పరిస్థితికి వెళ్ళిపోతాము. అన్ని విషయాల్లో మనం దానిని అన్వయించుకుంటూ అడుగులు వేసినప్పుడు తద్వారా దేవునికి మహిమ తెచ్చేవాళ్ళంగా, దేవునిని ఘనపరిచేవారంగా, దేవుని నామాన్ని గొప్ప చేసేవారంగా ఉండి ఉంటాం. మనల్ని బట్టి దేవుడు దుఃఖపడకూడదు, మనల్ని బట్టి మన తోటి వారు బాధపడకూడదు, మనల్ని బట్టి మన ఇరుగు పొరుగు వారికి భారంగా మారకూడదు. క్రైస్తవుడంటే భారాన్ని పంచుకునేవాడుగా ఉండాలి, బాధ్యతలను పంచుకునేవాడుగా ఉండాలి, లేదా పాలు పొందేవాడుగా ఉండాలి తప్ప చేయి దాటుకుని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అంటాడు. బడా మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పి వదిలిపెట్టలే. నీ యజమానుని సంతోషంలో మీరు పాలు పొందండి. యజమానుని సంతోషంలో ఆయన మన యజమానుడు పరలోకపు యజమానుడు అయి ఉన్నాడు కనుక ఆయన సంతోషంలో మనం పాలు పొందడం అంటే ఎంత గొప్ప భాగ్యమో. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. లేచి నిలబడదాం. గొప్ప దేవుడా నీకు మా వందనాలయ్యా, నీచుడగు తండ్రి నీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా బాబు నీకే స్తుతులయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. నీ కనికరము, నీ కరుణ, నీ కటాక్షములను ప్రభువా మాతో ఉండనివ్వండి అయ్యా. నన్ను మమ్మల్ని బలపరచండి అయ్యా. గుడి చేరిన మాతో పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నదని మీరు తెలియపరుస్తున్నాడు అయ్యా. ఆ యజమానుడు నాయన
అయ్యా తన ద్రాక్ష తోటలోనికి పనివారిని తీసుకురావటానికి వెళ్ళి ఉన్న కొద్ది మందితో చాలులేని సరిపెట్టుకోలేదయ్యా. ఆయన 9 గంటలకు వెళ్ళినాడు, 12 గంటలకు వెళ్ళినాడు, 3 గంటలకు వెళ్ళినాడు, చివరాఖరికి 5 గంటలకు కూడా వెళ్ళినాడు. అదే 12 గంటలకు వెళ్ళకపోతే, 9 గంటలకు వెళ్ళకపోతే, 3 గంటలకు వెళ్ళకపోతే 5 గంటలు వాళ్ళందరూ కూడా మిగిలిపోయేవాళ్ళు కదయ్యా. ఈరోజు మా కోసం నాయన ఈ లోకానికి మీరు వచ్చారు, మమ్మల్ని అందరినీ రక్షించడానికే కదయ్యా. ఏ ఒక్కరికి నాయన దూరంగా ఉండటానికి కాదు కదా, సమీపంగా ఉండటానికి మీరు ఈ లోకానికి వచ్చి ప్రతి వ్యక్తి పట్ల నీవు సమీపంగా ఉండి రక్షించడానికి నీ ప్రేమను ప్రభా అనుగ్రహిస్తున్నావయ్యా. ఈ విషయాలను ప్రభా మాకు అవగాహన కాగటానికి సహాయం చేయండి. మేము ఏ వరుసలో ఉన్నాము నాయన, ఆ మొదటి స్థానంలో ఉన్నామా లేదా చివరి స్థానంలో ఉన్నామా అయ్యా? చివరికి వచ్చిన అయ్యా, ఆ 5 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఆ కృపను పొందారయ్యా. కనీసం చివరి అవకాశమునైనను నేను చేజార్చుకోకుండా అడుగు వేయాలని మనసు కలిగి రావాలి ప్రభువా. అయ్యా మీరు కృపనివ్వండి. ఈ లోక సంబంధమైన జీవనోపాధి విషయాల్లో కొట్టుకుని పోయేవారముగా కాకుండా, పట్టబడేవారము కాకుండా, చిక్కబడేవారముగా కాకుండా మాకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అవకాశం లేక బాధపడేవాళ్ళు ఎందరోనయ్యా. ఆదివారం సెలవు లేదని, అవకాశం లేదని, సహకరించేవాళ్ళు లేరని, ప్రోత్సహించేవాళ్ళు లేరని, ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారని అల్లాడిపోతున్నారు. కానీ అవకాశం ఉండి కూడా ఈజీగా చేసుకుంటూ ఎంతో నిర్లక్ష్యమైన స్వభావాలతో జీవిస్తున్నామయ్యా. క్షమించి కృపనివ్వండి అయ్యా. నన్ను మమ్మల్ని మీరు బలపరచండి, ఆత్మ సంబంధులుగా మమ్మల్ని పురికొల్పండి. అట్టిదా వాటి కొరకు మేము అడుగులు వేయడానికి సహాయం చేయమని, బలపరిచి కృపనిచ్చి గొప్ప జీవనివ్వమని యేసు కృప కలిగిన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి.